హలో పిచ్చకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, ఇంకొక ప్రసాదంతో వచ్చేసాను. అదేంటంటే పొలగన్నం ప్రసాదం. కట్టె పొంగల్ అని కూడా అంటాము. ఈ రెసిపీ చాలా మంది ఇళ్లలో బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసుకుంటారు. కానీ ప్రత్యేకంగా పండగల టైంలో చేసుకుంటే దానికి కథే వేరు. చాలా టేస్టీగా అండ్ చాలా క్విక్ గా అయిపోతుంది. ఎలా చేసుకోవాలో చూసేదామనండి. ఒక హాఫ్ కప్ సోనా మసూరి రైస్ తీసుకున్నాను. పెసరపప్పు 1/3 కప్, అంటే ఒక కప్పులో 3/4 వంతు అనమాట. ఇలాంటి మెజర్మెంట్స్ కప్స్ కావాలంటే ఆన్లైన్ లో కొనేసుకోవచ్చు. కింద లింకులు పెట్టాను, చూసుకోండి కష్టపడకుండా. ఒక 2-3 సార్లు గట్టిగా కడిగేసి పక్కకు పెట్టేయండి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ లో నెయ్యి 1 టేబుల్ స్పూన్ అంత వేసి ఆయిల్ 2 టేబుల్ స్పూన్ అంత వేయాలి. కాస్త వేడయ్యాక జీడిపప్పు 15 నుంచి 20 వరకు వేయాలి. ఓ 30 సెకండ్లు ఫ్రై చేసేసి నల్ల మిరియాలు 2 టీ స్పూన్లు అంత వేయాలి. వెంటనే జీలకర్ర 1 టీ స్పూన్, ఒక 2 ఒట్టిమిరపకాయలు. ఇదంతా కూడా లో ఫ్లేమ్ లోనే. పోపు ఎక్కువ మాడకూడదు. ఇందులో 2గా చీల్చిన పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. వెంటనే కరివేపాకు కూడా ఒక 2 రెమ్మలు వేసి ఒక్కసారి గరిట ఇలా తిప్పేసి ఒక సగం కప్పు నిండా కొత్తిమీర వేసేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అంత వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసి పెసరపప్పు రైస్ కడిగి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసేసి తాలింపులోకి బాగా కలిపేసి ఇప్పుడు దీంట్లోకి ఉప్పు వేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ నిండా ఉప్పు వేస్తున్నాను. మీకు ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మంట హైలో పెట్టేసి వాటర్ వచ్చేసి రైస్ అండ్ పెసరపప్పు దేంతో మెజర్మెంట్ తీసుకున్నామో దాంతోనే 2 టైమ్స్ వాటర్ వేస్తే చాలు. అంటే 1:2 రేషియో లాగా అనమాట. ఒకసారి కలిపేసి ఒక 3 విజిల్స్ గట్టిగా ఇచ్చారనుకోండి, అంతే. ఇక మూత తీసేసి ఒకసారి అలా స్పూన్తో నొక్కేసి ఒక కప్పు వాటర్ పోసి స్పూన్తో ఒక 5-6 సార్లు కలిపితే పొంగల్ రెడీ. అదే పులగన్నం రెడీ. ఎస్, పులగం రెడీ అయిపోయింది. ఎంతసేపు పుల్లగా ఏం తింటారండి? అప్పుడప్పుడు పులగన్నం కూడా తినాలి. తినటం కంటే ముందుగా అమ్మవారికి ప్రసాదంగా చేసుకోవాలి, తర్వాత మెక్కచ్చు ఎంచక్క. రెసిపీ నచ్చితే లైక్ కొట్టేయండి. ఇంకా మరెన్నో మంచి ప్రసాదం రెసిపీస్ కోసం ఈ పిచ్చకిస్తా బాబీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి పిక్ ని ఇన్స్టాగ్రామ్ లో నన్ను ట్యాగ్ చేసి పోస్ట్ చేసేయండి. అప్పటి వరకు ఉంటానండి, బాయ్. సింధూర పువ్వా తేనె చిందించరావా, చిన్నారి గాలి సిరిలే అందించరావా, కలలే విరిసేని కదలే పాడేని, ఒక నది ఓలే ఆనందం ఎద పొంగెనే. ఓ సింధూర పువ్వా తేనె చిందించరావా, చిన్నారి గాలి సిరులే అందించరావా.